నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అనంతరావు. నేను కిమ్స్ హాస్పిటల్ కర్నూలులో నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను, కిడ్నీ స్పెషలిస్ట్గా. నేను ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్లో నెఫ్రాలజీ ట్రైనింగ్ పూర్తి చేసుకొని ఇక్కడ జాబ్ చేస్తున్నాను. ఈరోజు మనము కిడ్నీ డిసీజెస్ గురించి డిస్కస్ చేద్దాము. దీర్ఘకాలంలో కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోవడం, కిడ్నీ పని చేయడం అనేది మనము జిఎఫ్ఆర్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తాము. జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేట్. నార్మల్గా కిడ్నీ ఎంత పర్సెంట్ పనిచేస్తుంది అనేది మనము జిఎఫ్ఆర్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తాము. నార్మల్ పర్సన్లో జిఎఫ్ఆర్ అనేది గ్లోమెరులార్ ఫిల్ట్రేషన్ రేటు 90 ml/min కన్నా ఎక్కువగా ఉంటుంది. 3 నెలల కంటే ఎక్కువ జిఎఫ్ఆర్ 90 కన్నా తగ్గింది అంటే దాన్ని క్రానిక్ కిడ్నీ డిసీజ్ అని మనం చెప్తాము. జిఎఫ్ఆర్ ఎంత తగ్గిందో దాన్ని బట్టి క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజింగ్ ఉంటుంది. ఫైవ్ స్టేజెస్గా మనము క్రానిక్ కిడ్నీ డిసీజ్ని డివైడ్ చేస్తాము. స్టేజ్ 5 అంటే అది అన్నిటికంటే సివియర్ కిడ్నీ డిస్ఫంక్షను. జిఎఫ్ఆర్ అనేది 15 ml కన్నా తక్కువ ఉంటుంది, 15 ml/min. స్టేజ్ 4లో 15 to 30 ml/min ఉంటుంది. స్టేజ్ 3లో 30 to 60 ml ఉంటుంది. స్టేజ్ 2లో 60 to 90 ml ఉంటుంది. స్టేజ్ 1లో 90 ml కన్నా ఎక్కువ ఉంటుంది, కానీ అసోసియేటెడ్ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడము ఉంటుంది. ఇండియాలో అన్నిటికంటే కామన్గా కిడ్నీ డిసీజ్ రావడానికి కారణం డయాబెటీస్. 30 to 40% క్రానిక్ కిడ్నీ డిసీజ్ కేసులకు కారణం డయాబెటీస్ కాకుండా వేరే రీజన్స్ ఏముంటాయి? ఆల్టర్నేటివ్ డ్రగ్స్, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం వల్ల క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్ అని అంటారు. అంటే కిడ్నీలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి గ్లోమెరులస్ అంటే ఫిల్టరింగ్ పార్ట్, రెండోది ట్యూబ్యూల్ అండ్ ఇంటర్స్టిషియం అంటే ఫిల్టర్ అయినంతా అబ్జర్వ్ చేసే పార్ట్. ఈ పెయిన్ కిల్లర్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేద అండ్ అదర్ హెవీ మెటల్స్ ఉన్న మెడిసిన్స్ వాడడం వల్ల మన అబ్జార్ప్షన్ పార్ట్ ఏదైతే ఉందో అంటే ట్యూబ్యూల్స్ అండ్ ఇంటర్స్టిషియం దీనిలో డ్యామేజ్ అవుతుంది. మన సౌత్ ఇండియాలో అంటే ఏపీ, తెలంగాణ రీజియన్లో ఇంకొక ఇంపార్టెంట్ కాజ్ ఆఫ్ కిడ్నీ ప్రాబ్లం ఏంటి అంటే CKD-U అని అంటారు. అంటే CKD ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ. ఇది ఉడ్డానం ఏరియాలో చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఉడ్డానం నెఫ్రోపతి అని కూడా అంటారు. అంటే అక్కడ ఉన్న ఏరియాలో వాటర్ ప్రాబ్లం వల్ల కానీ, సాయిల్ ప్రాబ్లం వల్ల కానీ 50% ఆఫ్ ద పాపులేషన్లో కిడ్నీ డిసీజ్ ఉంటుంది. ఇది ఎస్పెషల్లీ అగ్రికల్చరల్ కమ్యూనిటీలో ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి ఈ పాపులేషన్లో. అంటే ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, చెమటలు ఎక్కువ వచ్చి డిహైడ్రేషన్ ఉండడం వల్ల, ఎక్కువగా వాటర్ వాళ్ళు తీసుకోకుండా రికరెంట్గా డిహైడ్రేషన్ ఎపిసోడ్స్ రావడం వల్ల, ప్లస్ పని చేసి అలసిపోయి వాళ్ళు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడతారు, ప్లస్ ఈ ఫర్టిలైజర్స్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతారు, ప్లస్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఆయుర్వేద, చెట్ల మందులు, నాటు మందులు ఇవి ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ డిహైడ్రేషన్ ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళలో. సో ఇన్ని ఫ్యాక్టర్స్ కలవడం వల్ల ఈ అగ్రికల్చరల్ కమ్యూనిటీస్లో కిడ్నీ డిసీజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని CKD-U ఆర్ CKD ఆఫ్ అన్నోన్ ఎటియాలజీ ఆర్ ఉడ్డానం నెఫ్రోపతి అని అంటారు. వేరే కారణాలు ఏమి అని మనం ఆలోచించినట్లయితే కంజెనిటల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. అంటే యంగ్ పీపుల్లో, చిన్నపిల్లల్లో 10 నుంచి 20 సంవత్సరాలు లేదా 20 నుంచి 30 సంవత్సరాలు ఉన్న వాళ్ళలో కొన్ని జెనెటిక్ డిజార్డర్స్ ఉంటాయి. అంటే పుట్టుకతోనే వాళ్లకు సిస్టిక్ కిడ్నీ డిసీజెస్, లేదా పుట్టుకతోనే ఒకటే కిడ్నీ ఉండడము, లేదా ఉన్న కిడ్నీ అబ్నార్మల్గా ఉండడము అంటే డిస్ప్లాస్టిక్ కిడ్నీ అంటారు. ఎప్లాస్టిక్ ఆర్ డిస్ప్లాస్టిక్ కిడ్నీ. కొన్ని కిడ్నీ ప్రాబ్లమ్స్ చిన్నప్పుడు స్టార్ట్ అవుతాయి అండ్ వయసు పెరిగే కొద్దీ కిడ్నీ ప్రాబ్లం పెరుగుకుంటూ పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్లక్స్ నెఫ్రోపతి అని అంటారు. అంటే నార్మల్గా యూరిన్ కిడ్నీ నుంచి బ్లాడర్కి వెళ్ళి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి, కానీ అబ్నార్మల్గా ఉన్న యూరినరీ ట్రాక్ట్ ఉన్న వాళ్ళలో
బ్లాడర్ నుంచి యూరిన్ కిడ్నీకి రివర్స్లో వెళ్ళి అక్కడ రికరెంట్గా అంటే మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు రికరెంట్గా మాటిమాటికి యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కిడ్నీలో స్కార్ ఫామ్ అవుతుంది. అండ్ ఓవర్ సెవరల్ ఇయర్స్ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ మాటిమాటికి కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అవ్వడం వల్ల కూడా క్రానిక్ పైలోనెఫ్రైటిస్ కిడ్నీ ఫంక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కిడ్నీ ఫంక్షను 20% వచ్చే వరకు క్రానిక్ ఇంటర్స్టిషియల్ నెఫ్రైటిస్లో సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అంటే నేను చెప్పిన ఉడ్డానం నెఫ్రోపతిలో వాళ్లకు కిడ్నీ ఫంక్షన్ కంప్లీట్గా 15% కన్నా తక్కువ అయ్యే వరకు సిమ్టమ్స్ ఏమీ ఉండవు. కానీ కొన్ని డిసీజెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్లకు కిడ్నీ ఫంక్షను 50% తగ్గినా కూడా సిమ్టమ్స్ వస్తాయి. ఆ సిమ్టమ్స్ ఏంటి అంటే ఫ్లూయిడ్ ఓవర్లోడ్, అంటే బాడీలో యూరిన్ వాళ్ళు ఎక్కువ ఎక్స్క్రీట్ చేయలేకపోవడం వల్ల బాడీలో వాటర్ రిటెన్షన్ ఉంటుంది. వాటర్ రిటైన్ అయినప్పుడు కాళ్లలో వాపులు స్టార్ట్ అవుతాయి. ఇంకా వాటర్ ఎక్కువైతే బాడీలో కడుపులో కూడా వాటర్ అక్యుములేట్ అయిపోతుంది, కడుపులో వాపు వస్తుంది. అది ఇంకా ఎక్సెస్గా అయ్యింది అంటే లంగ్స్లో కూడా, లంగ్స్ అంటే ఊపిరితిత్తుల్లో వాటర్ జమ అవ్వడం వల్ల ఆయాసం కూడా స్టార్ట్ అవుతుంది. కిడ్నీ ఫంక్షన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటి అంటే హెమోగ్లోబిన్ లెవెల్ అడిక్వేట్గా పెట్టడం. అంటే కిడ్నీలో ఎరిథ్రోపాయిటిన్ అనే గ్రంథి రిలీజ్ అవుతుంది. కిడ్నీ ఫంక్షన్ తగ్గినప్పుడు ఈ ఎరిథ్రోపాయిటిన్ ప్రొడక్షన్ అనేది బాడీలో తగ్గిపోతుంది. ఎరిథ్రోపాయిటిన్ లేకపోతే బాడీలో ఆర్బీసీ అంటే హెమోగ్లోబిన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్లకు రక్తము తక్కువైపోతూ ఉంటుంది. సో రక్తం తగ్గినప్పుడు చాలా సిమ్టమ్స్ వస్తాయి. అంటే అలసట రావడము, వీక్నెస్ రావడము, కొంచెం దూరం నడవంగానే ఆయాసం ఉండడము, మెట్లు ఎక్కలేకపోవడము, అంటే ఇంతకుముందు ఈజీగా చేసిన పనులన్నీ ఇప్పుడు చేయలేకపోతారు రక్తం తగ్గడం వల్ల. రక్తం తగ్గడానికి కారణం ఎరిథ్రోపాయిటిన్ లెవెల్ తగ్గి ఉండడం. అండ్ హైపర్ టెన్షన్, అంటే బ్లడ్ ప్రెషర్, కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. బీపీ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. దానిలో ఒకటి ఏంటంటే కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు రెనిన్ అనే గ్రంథి ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది కిడ్నీ నుంచి. ఈ రెనిన్ రక్తనాళాల అన్నిటినీ కన్స్ట్రిక్షన్ చేస్తుంది, అంటే అది బీపీ పెరగడానికి సహకరిస్తుంది. సోడియం ఎక్స్క్రీషన్, అంటే సోడియం నార్మల్గా యూరిన్ నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు సోడియంని ఎక్స్క్రీట్ చేయలేరు. వాళ్ళు కొంచెం కన్నా ఎక్కువ నార్మల్ సాల్ట్ తీసుకున్నా కూడా బీపీ అత్యధికంగా పెరిగిపోతుంది. సో ఈ రెండు, సోడియం ఎక్స్క్రీట్ చేయలేకపోవడము, రెనిన్ పెరగడము, ఈ రెండు కారణాల వల్ల కిడ్నీ డిసీజ్కి ఏదైనా కారణం అయి ఉండొచ్చు. కానీ కిడ్నీ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ రెండు రీజన్స్ వల్ల బీపీ పెరుగుతుంది. కిడ్నీది మూడో ఇంపార్టెంట్ ఫంక్షను కాల్షియం ఫాస్ఫేట్ అండ్ విటమిన్ డి, ఈ మూడింటిని బ్యాలెన్స్లో పెట్టడం. కిడ్నీ విటమిన్ డి యాక్టివేషన్ అవ్వడానికి అవసరం. కిడ్నీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు విటమిన్ డి యాక్టివిటీ బాడీలో తగ్గిపోతుంది. విటమిన్ డి లేకపోవడం వల్ల బాడీలో మనం తిన్న ఆహారంలో నుంచి కాల్షియం బాడీలోకి అబ్జార్బ్ కాదు. ఫాస్ఫేట్ లెవెల్ పెరిగిపోతుంది, ఎందుకంటే కిడ్నీలు ఫాస్ఫేట్ని యూరిన్లో పంపించేస్తూ ఉంటాయి. సో కిడ్నీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఫాస్ఫేట్ ఎక్స్క్రీషన్ అనేది తగ్గిపోతుంది. సో బాడీలో కాల్షియం లెవెల్ తగ్గుతుంది, విటమిన్ డి లెవెల్ తగ్గుతుంది, అండ్ ఫాస్ఫేట్ లెవెల్ పెరిగిపోతుంది కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో. ఈ ఫాస్ఫేట్ లెవెల్ పెరగడం వల్ల బాడీలో వేరే ఆర్గన్స్ అన్నిటిపైన చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. దానిలో వన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఈజ్ పారాథార్మోన్, పీటీహెచ్. గొంతులో పారాథైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఫాస్ఫేట్ పెరిగినప్పుడు ఈ పారాథార్మోన్ పెరిగిపోతుంది, ఎందుకంటే ఫాస్ఫేట్ యూరిన్లో ఎక్స్క్రీట్ చేయడానికి పారాథార్మోన్ సహకరిస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ డిఫెన్స్ మెకానిజం బాడీలో, అంటే ఫాస్ఫేట్ లెవెల్ని నార్మల్గా ఉంచడానికి. ఈ పారాథార్మోన్ పెరగడం వల్ల వేరే ఆర్గన్స్ అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. దానిలో వన్ ఆఫ్ ది అబ్నార్మాలిటీ ఏంటంటే బోన్లో అబ్నార్మాలిటీ ఉంటుంది. పారాథార్మోన్ బోన్ నుంచి కాల్షియంని తీసి బ్లడ్లోకి పంపిస్తూ ఉంటుంది. సో బోన్స్ వీక్ అవుతూ ఉంటాయి. దీన్ని సీకేడి ఎంబీడి అంటారు. అంటే సీకేడి వల్ల వచ్చే మినరల్ బోన్ డిజార్డర్, ఎంబీడి. మినరల్ డిజార్డర్స్ అంటే కాల్షియం, ఫాస్ఫేట్, విటమిన్ డి, పీటీహెచ్ అబ్నార్మాలిటీ. బోన్ డిజార్డర్స్ అంటే బోన్లో ఎక్సెస్గా కాల్షియం రిమూవ్ అవ్వడం వల్ల ఆస్టియోపోరోసిస్
చాలా తొందరగా వస్తుంది వీళ్ళలో. ఇది పెరిగినప్పుడు ఇది కేవలం మినరల్ అండ్ బోన్ మాత్రమే కాదు, వాస్కులర్ అబ్నార్మాలిటీ అంటే రక్తనాళాలలో కాల్షియం డిపాజిట్ అవుతుంది. కాల్షియం డిపాజిట్ అవ్వడం వల్ల నార్మల్గా రక్తనాళాలు డైలేట్ అయ్యి కన్స్ట్రిక్ట్ అవుతూ ఉంటాయి. కాల్షియం డిపాజిట్ అయిన తర్వాత అవి డైలేట్ అవ్వడం తగ్గిపోతాయి. సో ఇట్లాంటి పేషెంట్స్లో కొరనరీ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి, అంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మనము సీకేడి ఒకసారి డెవలప్ అయిన తర్వాత ఫ్రీక్వెంట్గా కాల్షియం, ఫాస్ఫేట్, వైటమిన్ డి, పారాథార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ ఉండాలా. అండ్ సాధ్యమైనంత వరకు వీటిని నార్మల్ లెవెల్లో ఉండేటట్లు చూసుకోవాలి. అంటే కాల్షియం సప్లిమెంట్ ఇవ్వడము, ఫాస్ఫేట్ తగ్గడానికి మందులు ఇవ్వడము, విటమిన్ డి సప్లిమెంటేషన్ ఇవ్వడము, ఇవన్నీ చేయడం ద్వారా వాస్కులర్ క్యాల్సిఫికేషన్ని మనం తగ్గించవచ్చు. సో ఇంకా సీకేడి అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళాక, అంటే సీకేడి స్టేజ్ 4, 5కి వెళ్ళాక సిమ్టమ్స్ ఏమేమి ఉంటాయి? ఆ స్టేజ్లో మనకు వచ్చే సిమ్టమ్స్ని యూరిమిక్ సిమ్టమ్స్ అంటారు. యూరిమిక్ సిమ్టమ్స్ అంటే యూరియా ఎక్కువ అవ్వడం వల్ల బాడీలో యూరిమిక్ టాక్సిన్స్ అని అంటారు. అంటే బాడీలో యూరియా క్రియాటినే కాకుండా చాలా విష పదార్థాలు, వేస్ట్ ప్రోడక్ట్స్ జమ అయిపోతూ ఉంటాయి. కిడ్నీ వాటిని యూరిన్లో పంపించలేకపోతుంది కాబట్టి ఇవి పెరగడం వల్ల యూరిమిక్ సిమ్టమ్స్ వస్తాయి. యూరిమిక్ సిమ్టమ్స్ అంటే ఆకలి కాకపోవడము, వాంతికి వచ్చినట్లు ఉండడము, ఎక్కువసార్లు వాంతికి అవ్వడము, అంటే న్యూట్రిషన్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకు వెయిట్ లాస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా వేరే ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, అంటే హార్ట్ చుట్టూ వాటర్ అక్యుములేట్ అయ్యేటట్టు చేయడం, పెరికార్డైటిస్ అని అంటారు. తర్వాత ఈ యూరియా ఎక్కువ అవడం వల్ల నరాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి, నరాల బలహీనత వస్తుంది, అంటే కాళ్ళు చేతులు వీక్నెస్ రావడము, తిమ్మిర్లు రావడము. సో ఇది యూరియా ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ పైన కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాన్ని యూరిమిక్ ఎన్కెఫెలోపతి అని అంటారు. అంటే వాళ్ళు మతిస్థిమితం తక్కువ అవ్వడము, మనం అడిగిన దానికి కరెక్ట్గా ఆన్సర్ చేయలేకపోవడము, ఇంకా ఎక్కువ అయితే ఫిట్స్, సీజర్స్ అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా చూడాలి. ఫస్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాళ్ళు డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు, టైప్ 2 డయాబెటీస్లో డయాబెటీస్ డిటెక్ట్ అయిన వెంటనే మనము కిడ్నీ ఫంక్షన్ చెక్ చేయాలి. అంటే యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా లేదా యూరిన్ ఎగ్జామినేషన్ చేపియాలి. తర్వాత సీరం క్రియాటినిన్, కిడ్నీ మనం డైరెక్ట్గా జిఎఫ్ఆర్ క్యాల్కులేట్ చేయలేము, క్రియాటినిన్ లెవెల్ని బట్టి మనము జిఎఫ్ఆర్ ఎస్టిమేట్ చేయొచ్చు, గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేటు. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిసీజ్, అంటే కొన్ని డిసీజెస్ ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. సో ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు వాళ్ళను స్క్రీన్ చేసుకోవాలి. స్క్రీనింగ్ అంటే ఏంటి? యూరిన్ ఎగ్జామినేషను, క్రియాటినిన్ ఈ రెండు చేపిస్తే మనకు కిడ్నీ ప్రాబ్లం 90-95% ఆఫ్ ద కిడ్నీ డిసీజెస్ డయాగ్నోజ్ అవుతాయి. మూడోది పేషెంట్కి హైపర్ టెన్షన్, అంటే 30 years కన్నా తక్కువ ఉన్న వ్యక్తిలో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది అంటే 90% ఆఫ్ ద టైమ్స్ అది కిడ్నీ డిసీజ్ వల్లనే ఉంటుంది. 90% కేసెస్లో అది రీనో పేరెన్కైమల్ ఆర్ రీనో వాస్కులర్ హైపర్ టెన్షన్ అని అంటారు. రీనో పేరెన్కైమల్ అంటే కిడ్నీ డిసీజ్ ఉండడం వల్ల బీపీ పెరుగుతుంది. సో యంగ్ పేషెంట్స్లో బీపీ పెరిగింది అంటే దానికి 90% ఆఫ్ ద టైమ్స్ కిడ్నీ డిసీజే కారణం. రెండోది అలసట ఎక్కువగా ఉన్నప్పుడు మనం బ్లడ్ టెస్ట్ చేసి హెమోగ్లోబిన్ తక్కువగా ఉంది అని బయటపడితే అట్లాంటి పేషెంట్స్లో బీపీ కూడా ఎక్కువ ఉంది అంటే కిడ్నీ డిసీజ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాళ్ళ వాపులు, ఎందుకంటే గ్లోమెరులర్ డిసీజ్ ఉన్నప్పుడు స్వెల్లింగ్స్ ఎక్కువ వస్తాయి. తర్వాత నాక్ట్యూరియా, నైట్ టైమ్స్ యూరిన్ ఎక్కువగా చేస్తున్నారు అంటే అది కిడ్నీ కాన్సన్ట్రేటింగ్ అబిలిటీ తగ్గిపోయిందని అర్థం. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, లేదా బ్లడ్ ప్రెషర్ చెక్ చేయించుకున్నప్పుడు, లేదా బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు అబ్నార్మాలిటీస్ ఉంటే ఫర్దర్గా మనము కిడ్నీ డిసీజ్ ఉందా లేదా ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. జెనెటిక్ కాజెస్ ఉన్నప్పుడు మనం దానికి ఏమీ చేయలేము. డయాబెటీస్ ఉన్నప్పుడు కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలి. రెండోది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఈ రెండు కంట్రోల్ చేస్తే కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది, లేదా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. బ్లడ్ ప్రెషర్ 130/80 millimeters ఆఫ్ మెర్క్యూరీ కన్నా తక్కువగా ఉంచుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉండాలి, అంటే హెమోగ్లోబిన్ HbA1c అని చెప్తారు, అది టార్గెట్ 7 కన్నా తక్కువ పెట్టుకోవాలి.
మూడోది యూరిన్లో ప్రోటీన్ తగ్గించడానికి మన దగ్గర కొన్ని డ్రగ్స్ ఉన్నాయి. అంటే ఏసీ ఇన్హిబిటర్స్ కానీ ఏఆర్బీస్ కానీ అంటే టెల్మిసాటాన్ ఆర్ ఆల్మిసాటాన్ లాంటి డ్రగ్స్. ఈ డ్రగ్స్ వాడడం వల్ల మన ఫిల్టరింగ్ పోర్షన్ ఏదైతే ఉందో గ్లోమెరులస్ దానిలో ప్రెషర్ తగ్గిపోయి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వకుండా ఉంటుంది. ఈ మధ్య కొన్ని కొత్త డ్రగ్స్ వచ్చాయి, SGLT2 ఇన్హిబిటర్స్ అని. దానివల్ల కూడా మన GFR ఫాస్ట్గా పడిపోకుండా ఉంటుంది. ఆ డ్రగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు డయాబెటిక్ పేషెంట్స్ విత్ కిడ్నీ డిసీజ్. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి అంటే మన కిడ్నీస్కి హాని కలిగించే మాత్రలు కానీ ఏవి తీసుకోకూడదు. ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్. కొన్ని యాంటీబయాటిక్స్ వల్ల కిడ్నీకి డైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది. ట్యూబ్యులర్ సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్కి డైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది. అట్లాంటి యాంటీబయాటిక్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ వాడకూడదు. డీహైడ్రేషన్ ఎపిసోడ్స్ ప్రివెంట్ చేయాలి. అంటే పేషెంట్ వామిటింగ్, లూజ్ స్టూల్ అయినప్పుడు అడిక్వేట్గా ఫ్లూయిడ్ తీసుకోవాలి. డిహైడ్రేషన్ అయిన పేషెంట్స్లో ట్యూబులర్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే అండర్లయింగ్ CKD ఉన్నప్పుడు. మెయిన్గా యూరిన్ ఎగ్జామినేషను, సీరం క్రియాటినిన్, ఈ రెండు చూస్తే మనకు తెలుస్తుంది. ఫర్దర్గా కిడ్నీ డిసీజ్కి కారణం ఏమి అని తెలుసుకోవాలి అంటే అల్ట్రాసౌండ్, కిడ్నీది అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూడాలి. కిడ్నీ సైజ్ నార్మల్ ఉంది అంటే మనకు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, డయాబెటీస్ లేదు, ఫ్యామిలీ హిస్టరీ లేదు, ఏమీ లేదు, బట్ కిడ్నీ డిసీజ్ వచ్చింది అంటే మనం బయాప్సీ చేసి చూడాల్సి వస్తుంది. కిడ్నీలో మనం ఒక చిన్న సూది వేసి చిన్న పీస్ తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే కిడ్నీ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది మనకు డయాగ్నోసిస్ తెలుస్తుంది. కొన్ని సిస్టమిక్ డిసీజెస్లో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ ఫీమేల్ పేషెంట్స్లో లూపస్, సిస్టమిక్ లూపస్ ఎరిథెమటోసిస్ SLE అనే డిసీజ్ వస్తుంది. దానిలో కూడా కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాంటి కేసెస్లో కిడ్నీ బయాప్సీ చేసి లూపస్ నెఫ్రైటిస్లో మళ్ళీ డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ అనేది ఏ క్లాస్ ఆఫ్ లూపస్ నెఫ్రైటిస్ ఉందో దాన్ని బట్టి ఉంటుంది. సో చాలా కేసెస్లో మనం బయాప్సీ చేయడం వల్ల ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవడానికి వీలవుతుంది. ట్రీట్మెంట్ కొన్ని కేసెస్లో చేంజ్ అవ్వకపోయినా మనకు ప్రోగ్నోసిస్ తెలుస్తుంది. అంటే కిడ్నీ ఎంత % క్రానిక్గా అంటే పర్మనెంట్గా డ్యామేజ్ అయ్యింది, ఎంత రికవరీ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ట్రీట్మెంట్ ఏమైనా చేంజ్ చేయొచ్చా అనేది మనకు బయాప్సీలో 50 to 60% కేసెస్లో హెల్ప్ అవుతుంది. సో ఒకసారి కిడ్నీస్ కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయిన తర్వాత అంటే GFR <15 ml వచ్చిన తర్వాత మనకు మెయిన్గా 3 ఆప్షన్స్ ఉంటాయి. అంటే డయాలసిస్ చేయాలి, అంటే బాడీలో వేస్ట్ ప్రోడక్ట్స్, యాసిడ్, పొటాషియము, యూరిమిక్ టాక్సిన్స్ ఇవన్నీ అక్యుములేట్ అయి ఉంటాయి. సో దీన్ని మనము తీయాలి. తీయడానికి వీ హ్యావ్ 3 ఆప్షన్స్. ఒకటి హీమోడయాలసిస్, అంటే బ్లడ్ రక్తనాళంలో నుంచి బ్లడ్ బయటికి తీసి మెషిన్లోకి పంపించి దాన్ని వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ బయటికి తీసేసి ప్యూరిఫై అయిన బ్లడ్ని మళ్ళీ రిటర్న్ పేషెంట్లోకి పంపిస్తారు. రెండోది పెరిటోనల్ డయాలసిస్, అంటే కడుపులో ఒక పైప్ వేసి దానిలో వాటర్ పంపించి ఆ వాటర్ బాడీలో ఉన్న వేస్ట్ ప్రోడక్ట్స్, టాక్సిన్స్ అన్నిటినీ తీసుకుంటుంది. ఆ విష పదార్థాలతో కూడిన వాటర్ని మనం బయటికి తీసేస్తాము. మూడోది ట్రాన్స్ప్లాంట్, అంటే కిడ్నీ మార్పిడి. ఈ 3 ఆప్షన్స్లో బెస్ట్ ఆప్షన్ ఫర్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈజ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే లైఫ్ స్టైల్ ఆల్మోస్ట్ నార్మల్కి వస్తుంది ట్రాన్స్ప్లాంట్ తర్వాత. హీమోడయాలసిస్, పెరిటోనల్ డయాలసిస్ వీటి వల్ల హార్డ్లీ మనకు 10 to 15 ml ఆఫ్ GFR వస్తుంది. అదే ట్రాన్స్ప్లాంట్ చేపించిన తర్వాత ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్ ఉంటుంది. అంటే హెమోగ్లోబిన్ లెవెల్ పడిపోకుండా ఉంటుంది, ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, కాల్షియం ఫాస్ఫేట్ అబ్నార్మాలిటీస్ రిజాల్వ్ అవుతాయి, అంటే బోన్ డిజార్డర్స్, వాస్కులర్ క్యాల్సిఫికేషను, అంటే హార్ట్ అటాక్స్ అవి వచ్చే ఛాన్సెస్ అవన్నీ తగ్గిపోతాయి. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ స్పాన్ పెరుగుతుంది. ట్రాన్స్ప్లాంట్ తర్వాత యావరేజ్గా ఒక 10 years పనిచేస్తుంది మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన కిడ్నీ. అది రిజెక్షన్స్ ఏమీ లేదు, మంచి HLA మ్యాచ్ ఉన్న కిడ్నీని చేసాము అంటే ఇంకా దాని కిడ్నీ లైఫ్ స్పాన్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఏం కాంప్లికేషన్స్ లేకుండా ఉంటే 20 years 30 years కూడా పనిచేసే అవకాశాలు ఉంటుంది. అదే రిజెక్షన్స్ అయితే
కిడ్నీ హాఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అంటే 5 years 3 yearsలో కూడా మనం కొత్తగా ఏర్పరిచిన కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మదర్ నుంచి సన్కి కిడ్నీ ఇచ్చినప్పుడు అంటే హెచ్ఎల్ఏ మ్యాచ్ బాగా ఉంటుంది, ఈయనకు ప్రీవియస్ సెన్సిటైజేషన్ ఏమీ లేదు, అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్స్ ఏమీ లేవు, ప్లస్ ఆయన బాడీలో యాంటీబాడీస్ రిజెక్షన్ చేయడానికి యాంటీబాడీస్ ఏమీ లేవు, అంటే ఆ కిడ్నీ చాలా బాగా పనిచేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఆ కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి, కొత్తగా ఏర్పరిచిన కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే నాన్ కాంప్లయన్స్ టు ద డ్రగ్స్. అంటే మన బాడీలో ఇమ్యూనిటీ తగ్గడానికి కొన్ని మందులు వాడతాము, ఆ మందులు పేషెంట్ సరిగ్గా యూజ్ చేయకపోవడం వల్ల, డిస్కంటిన్యూ చేయడం వల్ల మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ ఆ కొత్త కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. సో లో రిస్క్ పేషెంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత పేషెంట్ డ్రగ్స్ రెగ్యులర్గా తీసుకుంటున్నాడు, కాంప్లైంట్గా ఉన్నాడు అంటే కిడ్నీ చాలా ఏళ్ళు పనిచేస్తుంది అండ్ నార్మల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. హీమోడయాలిసిస్లో మన ఇండియాలో ప్రజెంట్లో ఉన్న స్టాటిస్టిక్స్ ప్రకారం 3 year సర్వైవల్ ఈజ్ 40%. అంటే 100 మంది ఈరోజు హీమోడయాలిసిస్ పైన స్టార్ట్ అయితే మనము 3 ఏళ్ల తర్వాత చూస్తే వాళ్ళలో ఓన్లీ 30 to 40 మెంబర్సే అలైవ్గా ఉంటారు. వివిధ కారణాల వల్ల డయాలసిస్ పేషెంట్స్లో డెత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది కొరనరీ ఈవెంట్స్ అంటే హార్ట్ అటాక్ ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, నిమోనియా కావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకుంటే వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మోర్టాలిటీ అనేది, డెత్ అనేది డయాలసిస్ పేషెంట్స్లో ఎక్కువగా ఉంటుంది. మనము హీమోడయాలసిస్, పెరిటోనియల్ డయాలసిస్ రెండో కంపేర్ చేసినట్లయితే లాంగ్ రన్లో రెండిటిలో మోర్టాలిటీలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అవుట్కమ్స్ అనేది సేమ్గా ఉంటుంది. హీమోడయాలసిస్ చూస్ చేయాలా, పెరిటోనియల్ డయాలసిస్ చూస్ చేయాలా అనేది పేషెంట్ చాయిస్. అది పేషెంట్ లాజిస్టిక్ రీజన్స్ వల్ల దాన్ని ఏది చూస్ చేయాలనేది డిసైడ్ చేస్తారు జనరల్గా. మెడికల్ రీజన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు హీమోడయాలసిస్ని టాలరేట్ చేయలేకపోతారు. అట్లాంటి వాళ్ళలో పెరిటోనియల్ డయాలసిస్, ఎందుకంటే అది స్లోగా అవుతూ ఉంటుంది. హీమోడయాలసిస్లో అయితే 4 hours బ్లడ్ చాలా వరకు మనము బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. సో ఈచ్ టైమ్ హార్ట్కి బ్లడ్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది, కార్డియాక్ స్టన్నింగ్ అవుతూ ఉంటుంది డయాలసిస్ చేసినప్పుడు, హీమోడయాలసిస్ చేసినప్పుడు. అట్లాంటి కేసెస్లో పెరిటోనియల్ డయాలసిస్ బెటర్. ఫిస్టులా ఫెయిల్యూర్ పేషెంట్స్ అంటే డయాబెటీస్, ఓల్డ్ ఏజ్, ఫీమేల్, ఇది చాలా హై రిస్క్ గ్రూప్. వీళ్ళలో మనం ఫిస్టులా చేసినా కూడా అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. అది సో వాళ్లకు హీమోడయాలసిస్కి యాక్సెస్ ఉండదు. టెంపరీ జుగులర్ క్యాథెటర్ వేసుకున్నా, పర్మా క్యాథ్ వేసినా అవి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో పెరిటోనియల్ డయాలసిస్ ఇట్లాంటి వాళ్ళలో బెటర్ ఆప్షన్. పెరిఫెరీస్లో ఉన్న పేషెంట్ అంటే కొంచెం విలేజెస్లో కానీ అవుట్స్కర్ట్స్లో కానీ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఇంటి దగ్గర డయాలసిస్ ఫెసిలిటీ లేని వాళ్ళు పెరిటోనియల్ డయాలసిస్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు వీక్లీ 2 times 3 times 100-200 kilometers ట్రావెల్ చేసి డయాలసిస్ చేయించుకోవడం అనేది చాలా కష్టము. అదే పెరిటోనియల్ డయాలసిస్ అయితే కడుపులో పైప్ వేసేస్తారు, అది ఇంట్లో వాళ్ళు డయాలసిస్ చేసుకుంటూ ఉండొచ్చు. డైలీ 3 cycles కానీ 4 cycles కానీ. ఒకసారి ట్రైనింగ్ ఇచ్చాక పెరిటోనియల్ డయాలసిస్ పేషెంట్స్ ఇంట్లోనే చేసుకుంటారు. వాళ్ళు హైజీన్ మెయింటైన్ చేస్తే అది కూడా ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుంది. సో లాంగ్ రన్లో ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే పెరిటోనియల్ డయాలసిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ గుడ్ ఆప్షన్. అంటే టు కన్క్లూడ్, ఫైనల్గా మనకు కిడ్నీ డిసీజ్ డిటెక్ట్ అయిన తర్వాత జనరల్గా 90% కేసెస్లో స్టేజ్ బై స్టేజ్ అది పెరుగుకుంటూ పోతుంది, క్రియాటినిన్ మెల్లిమెల్లిగా పెరుగుకుంటూ పోతుంది. సో ఈచ్ స్టేజ్లో మనము ఆ స్టేజ్కి సంబంధించిన కాంప్లికేషన్స్ని మేనేజ్ చేయాలి. ఫస్ట్ కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా మనము ఏమేమి చేయాలో ఆ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవాలి. అంటే డీహైడ్రేషన్ ప్రివెంట్ చేయడము, పెయిన్ కిల్లర్స్ కానీ నెఫ్రోటాక్సిక్ కిడ్నీకి హాని చేసే డ్రగ్స్ తీసుకోకుండా ఉండడము, షుగరు బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, తర్వాత స్టేజ్ పెరిగే కొద్దీ సీకేడి కాంప్లికేషన్స్ మేనేజ్ చేయడం. అంటే అనీమియాకి ఐరన్ తక్కువ ఉంటే ఐరన్ ఇవ్వడము, లేదా ఎరిథ్రోపాయిటిన్ ఇంజెక్షన్స్ తీసుకోవడము, కాల్షియం ఫాస్ఫేట్ అబ్నార్మాలిటీస్ మేనేజ్ చేయడం. అంటే కాల్షియం ట్యాబ్లెట్స్, ఫాస్ఫేట్ కంట్రోల్ చేయడానికి ట్యాబ్లెట్స్, విటమిన్ డి ట్యాబ్లెట్స్. అంటే ఈ లెవెల్స్ని బట్టి
మనము ఏ ట్యాబ్లెట్ వాడాలి అని డిసైడ్ చేయాలి. అండ్ వన్స్ ఈఎస్ఆర్డి అంటే GFR 15 ml కన్నా తక్కువగా వచ్చేసి పేషెంట్కి యూరిమిక్ సిమ్టమ్స్ అంటే ఆకలి కాకపోవడము, వాంతులు అవ్వడము, కాళ్ళ వాపులు రావడము, ఆయాసం రావడం ఇవన్నీ స్టార్ట్ అయ్యాక ఇంకా డయాలిసిస్ ఇనిషియేట్ చేసుకోవాలి. ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం బెస్ట్ ఆప్షను. ట్రాన్స్ప్లాంట్ వివిధ కారణాల వల్ల చేయలేకపోతే హీమోడయాలిసిస్ కానీ పెరిటోనల్ డయాలిసిస్ కానీ చేసుకుంటూ ఉండాలి. ఇనిషియల్గా వారానికి 2 సార్లు చేసుకోవచ్చు. యూరిన్ అవుట్పుట్ డయాలిసిస్ పైన రోజులు గడిచే కొద్దీ యూరిన్ తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు 2 times డయాలిసిస్ సరిపోకపోవచ్చు. సో వీక్లీ 3 times చేయాల్సి వస్తుంది. అల్టిమేట్లీ ద గోల్ ఇన్ సచ్ పేషెంట్స్ ఈజ్ టు డూ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఆల్మోస్ట్ నార్మల్ లైఫ్ స్టైల్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ట్రాన్స్ప్లాంట్ తర్వాత బెటర్గా ఉంటుంది. అండ్ లాంగ్విటీ అంటే లైఫ్ స్పాన్ కూడా ట్రాన్స్ప్లాంట్ తర్వాత పెరుగుతుంది.